నా పేరు డాక్టర్ రాముగుండు, వైష్ణవి ఆక్వాటెక్. మేము పీనియస్ మోనోడాన్, ఇండియన్ బ్లాక్ టైగర్ ష్రింప్, బిఎంసి హ్యాచరీ, ఫీడ్ ప్లాంట్, ఫార్మింగ్లో మేము ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మోనో టెక్నాలజీస్, హవాయ్, యుఎస్ఏ వాళ్ళతోటి టైఅప్ చేసుకుని వాళ్ళ నుండి మేము బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేసుకుని సీడ్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సీడ్ యొక్క ముఖ్య ప్రత్యేకతలు ఫాస్ట్ గ్రోయింగ్ సీడ్, సర్టెన్ ఎక్స్టెంట్ వరకు డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది. 120 days to 140 daysలో 20 count రీచ్ అవ్వడం జరుగుతుంది. వనామీ చాలా వరకు అందరికీ నచ్చిన కల్చర్. ఒకప్పుడు చాలా సింపుల్గా అయ్యేది. 100 days కల్చర్ అనేది ఆడుతూ పాడుతూగా వెళ్ళేది. ఈ రోజున కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల అతి కష్టం మీద ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం. 2 years బ్యాక్ వరకు పరిస్థితి వేరు, ప్రజెంట్ పరిస్థితి వేరు. కొత్త బ్రీడింగ్ కంపెనీలు రావడం వల్ల వనామీ కూడా కొద్దిగా సాఫీగానే సాగుతుంది. అయితే ఈ టైగర్లు ఎక్కువ మనము ఒక 4 months 5 months కల్చర్ దీనికి కనుక కేటాయించగలిగితే, బిగ్గర్ కౌంట్స్లో దీన్ని తీసుకోగలిగితే, మనము వాల్యూ కంపారిజన్ చేస్తే దీనిలో వచ్చే మార్జిన్స్ కానీ ప్రాఫిట్స్ కానీ చాలా ఎక్కువ. మోనోడాన్లో ఎక్కువ. మరి రిస్క్ కంపారిజన్ తీసుకుంటే వనామీకి ఉన్నంత రిస్క్ దీంట్లో లేదండి, తక్కువ. ఎందుకు అంటే వనామీలో హై స్టాకింగ్కి వెళ్తాము, టైగర్లో లో స్టాకింగ్కి వెళ్తాం. స్టాకింగ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు పాండ్ మీద పడే లోడ్ అనేది తగ్గుతుంది. పాండ్స్ ఇప్పుడు చాలా వరకు ఓల్డ్ పాండ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతూ వచ్చింది. మనము ఎక్కువ రోజు డిఓసిని కల్చర్ని ప్రొలాంగ్ చేసే పరిస్థితులు లేవు. ఎంత ప్రొలాంగ్ చేస్తుంటే మనకు అంత రిస్క్ పెరిగిపోతుంటుంది. కానీ డెన్సిటీస్ తక్కువ వేసినప్పుడు, ఒకప్పుడు మనం వనామీ కూడా 50 pieces డెన్సిటీ వేసేది, 40 pieces స్లోగా తగ్గిస్తూ 20-25 pieces వచ్చాం. అదేవిధంగా టైగర్ మాత్రం 10-15 pieces డెన్సిటీ. 10-15 pieces డెన్సిటీ వేసినప్పుడు పాండ్లో మనము ఆ లోడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కల్చర్ స్మూత్గా అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనం 3-4 months ఈజీగా కల్చర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాఫీగా చేయొచ్చు. అప్పుడు ఆ మాత్రం more than 100 days వెళ్ళాము అంటే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది, మంచి మార్జిన్స్తో రైతు బయటపడే అవకాశం. సో రాజు గారు, ఇప్పుడు మీరు ఈషీ ఫుడ్స్ గురించి కానీ లేదంటే వైష్ణవి ఆక్వాటెక్ గురించి కానీ చెప్పాలి అంటే, ఆ కంపెనీస్ని స్పెసిఫిక్గా వాటిలో చేసే అంటే ఫీడ్ అంటే అర్థమైపోయింది అంటే మోనోడాన్కి మీరు యూ హ్యావ్ ఈషీ ఫీడ్స్ నుంచి యూ హ్యావ్ ఫీడ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ బ్రూవింగ్ సెంటర్ డస్ అండ్ what is it about? This is a portable model of our BMC, Brew Stock Multiplication Center. ఇక్కడ మేము బ్రూ స్టాక్ని రేర్ చేస్తాము. యాక్చువల్గా మేము ఎన్ని రోజులు బ్రూ స్టాక్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది, మోనో టెక్నాలజీస్ నుంచి, హవాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. 3 years బ్యాక్ మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ BMC మీన్స్ PPL నుంచి బ్రూడ్ స్టాక్ వరకు ఎనిమల్ని రేర్ చేసే యూనిట్. But it is purely for monodon. Only monodon. And this is the first unit in India and largest unit in the world. ఇక్కడ మేము PPLs, పేరెంట్ పోస్ట్ లార్వాని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. త్రూ క్వారంటైన్ మా ఫెసిలిటీకి వస్తుంది. 15 days క్వారంటైన్ ఉండి అక్కడ స్క్రీనింగ్, ఆల్ డిసీజెస్ టెస్ట్ స్క్రీనింగ్ అయిన తర్వాత ఆల్ NOC సర్టిఫికేట్స్ తోటి మా దగ్గరికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ నర్సరీ 1లో తీసుకుంటాము. నర్సరీ 1లో మా దగ్గర 2 tanks ఉన్నాయి. మాకు వచ్చేవి కూడా 2 families వస్తాయండి. ఫ్యామిలీ లైన్ 1, లైన్ 2, 2 డిఫరెంట్ ఫ్యామిలీస్. ఆ డిఫరెంట్ ఫ్యామిలీస్ని సపరేట్గా 2 tanksలో మేము ఇక్కడ స్టాక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్టాకింగ్ డెన్సిటీ అరౌండ్ 60 pieces per square meter గా వచ్చిన నెంబర్ని బట్టి అంతగా ఉంటుంది. నర్సరీ 1లో మేము ఒక 30 days, 20 to 30 days లేదా వెదర్ కండిషన్స్ని బట్టి అవి సైజ్ ఒక 2 grams వచ్చే వరకుగా మేము నర్సరీ 1లో ఉంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం నర్సరీ 2లోకి షిఫ్ట్ చేసుకుంటాము ఆఫ్టర్ 1 month. నర్సరీ 2లోకి వెళ్ళినప్పుడు నర్సరీ 1లో ఒక ట్యాంక్ నుంచి నర్సరీ 2లో పోయేసరికి 2 ట్యాంకులుగా మేము దాన్ని డివైడ్ చేసుకుంటాము. ఇక్కడ మాకు 4 ట్యాంకులు ఉన్నాయి. ఇక్కడ ఒక ట్యాంక్ నుంచి 2 ట్యాంకులకు డివైడ్ చేయాలి అంటే వాటి డెన్సిటీ కూడా అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్ అయిపోతుంది. యానిమల్కి కూడా ఫ్రీ స్పేస్ దొరుకుతుంది. చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్, ఈజీ ఎన్విరాన్మెంట్ దానికి ఉండిపోతుంది. నర్సరీ 2లో ఒక 1 month కల్చర్ తర్వాత
మేము అక్కడ నుంచి గ్రోట్ 1 లోకి వెళ్తాం. గ్రోట్ 1 లోకి. ఓకే. నర్సరీస్ వచ్చేసి కంప్లీట్ సిమెంట్ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ కంప్లీట్ ఇండోర్ క్లోజ్డ్. నర్సరీ గ్రోఅవుట్ వచ్చేసరికి గ్రోఅవుట్ అనేది సెమీ ట్రాన్స్పరెంట్ షీట్స్ తోటి కప్పబడి ఉన్నవి. బయట వాతావరణానికి బయట అట్మాస్ఫియర్కి ఓపెన్గా ఏ యూనిట్ ఉండదు, అన్నిటి క్లోజే. కాకపోతే గ్రోఅవుట్స్ వచ్చేసి సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. లైక్ నర్సరీస్ కొంటే వెజిటబుల్ కొందరు గ్రీన్ షెడ్ వేస్తారు, ట్రాన్స్పరెంట్ షీటే. కాకపోతే లైట్ ఇంటెన్సిటీని ఆల్మోస్ట్ 60-70% తగ్గించేదిగా ఉంటుంది. గ్రోఅవుట్ లోకి వచ్చేసరికి ఇక్కడ మా దగ్గర 2 యూనిట్గా గ్రోఅవుట్ 1, గ్రోఅవుట్ 2గా ఉన్నాయి. వీటిలో 4 ట్యాంక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ ఇక్కడ 450 టన్స్ అండి. 450 టన్స్ మెట్రిక్ టన్స్ ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ డెన్సిటీ ఇంకా తగ్గిపోతుంది. ఇక్కడ 30-40 డెన్సిటీ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 15-20 డెన్సిటీకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 2 months కల్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రోఅవుట్ 2కి వెళ్తాం. ఎప్పుడైనా ఏ బ్యాచ్ అయినా ఏ యూనిట్ లోనైనా స్పెసిఫిక్ పీరియడ్ లో మాత్రమే ఉంటుంది. ఎక్కువ కాలం ఏ యూనిట్ లో కూడా ఉండదు. ఓన్లీ 1 month to 2 months వరకే ఏదైనా యూనిట్ లో. ఒకసారి వచ్చిపోయింది అంటే మళ్ళీ 5-6 months వరకు అక్కడ ఏ బ్యాచ్ ఉండదు. కంప్లీట్ గా డ్రై అయిపోతుంది, డిస్ఇన్ఫెక్ట్ అవుతుంది. కంటిన్యూ ఉండదండి, ఎక్కడ ఉండదు. కంటిన్యూ ఉండడం వల్ల అన్వాంటెడ్ విబ్రియో ఎనీ రిస్క్ మేనేజ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కంటిన్యూటీగా ఉండదు. కంప్లీట్ సన్ డ్రై ఉంటుంది, డిస్ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క యూనిట్. నెక్స్ట్ మాకు గ్రోఅవుట్ 2లో వచ్చేసరికి ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 650 టన్స్. ఈ ట్యాంక్స్ అన్ని కూడా ఎర్తన్ పాండ్స్ కానీ లైనర్ 1 mm లైనర్ తోటి షీట్ తోటి ఉన్నవి. సెమీ ట్రాన్స్పరెంట్ షీట్ తోటి వీటి కప్పబడి ఉంటాయి. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ 10-12 పీస్ డెన్సిటీ మెయింటైన్ చేస్తాము. ఇక్కడ వీటన్నిటిలో 6 months 7 months కల్చర్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ గా గ్రోఅవుట్ 3కు వెళ్తాము. సిమెంట్ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ కంప్లీట్లీ ఇండోర్ ఫెసిలిటీ, క్లోజ్డ్ ఫెసిలిటీ. మధ్య అక్కడొకటి లైట్ కోసము ట్రాన్స్పరెంట్ షీట్స్ ఉంటాయి. వెన్ ఇట్ ఇస్ నెసెసరీ మేము ఓపెన్ చేస్తాము, లేకపోతే ఓపెన్ చేయము. ఇక్కడ లాస్ట్ మేము ఫైనల్ గా మాకు అవసరం వచ్చే వరకు కూడా ఈ స్టేజ్లో ఉంచుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము అరౌండ్ 100 grams 90 to 120 grams మధ్యలో మేము హ్యాచరీకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 350 టన్స్ అండి. వీటి కంప్లీట్ గా ఈ సిస్టమ్ అంతా కూడా వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ నుంచి సపరేట్ ఇన్పుట్ లైన్ కానీ అవుట్పుట్ లైన్ కానీ అన్ని సపరేట్ గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు పేరెంట్స్ ఇస్తారు, ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్తాయండి. పేరెంట్స్ ఇక్కడ నుంచి హ్యాచరీకి వెళ్తాయి. ఇప్పుడు మేము ఫస్ట్ చెప్పాను మీకు, మాకు 2 ఫ్యామిలీస్ వస్తాయండి. ఇప్పుడు మేము గ్రోఅవుట్ 3కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఫ్యామిలీ 1 లో నుండి మేల్ ఫీమేల్ వేరుగా చేస్తాము. ఫ్యామిలీ 2 నుంచి మేల్ అండ్ ఫీమేల్ వేరుగా చేస్తాం, సపరేట్ గా స్టాక్ చేస్తాం. ఇప్పుడు మనకు 4 అయిపోయాయి. ఫ్యామిలీ 1 మేల్ అండ్ ఫీమేల్, ఫ్యామిలీ 2 మేల్ అండ్ ఫీమేల్. హ్యాచరీకి పంపించేటప్పుడు ఫ్యామిలీ 1 మేల్, ఫ్యామిలీ 2 ఫీమేల్. సో ఈ 2 కూడా వేరు వేరు ఫ్యామిలీకి ఎటువంటి దగ్గర సంబంధం జెనెటికల్ రిలేషన్ వీటి మధ్యలో లేదు, ఫ్యామిలీ రిలేషన్ లేదు. సో వీటి నుంచి వచ్చే ప్రొడక్షన్ హెల్దీగా, చాలా స్ట్రాంగ్ గా, చాలా బాగుంటుంది. ఆ కాన్సెప్ట్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మోనోడాన్ ఓన్లీ ఆంధ్రాలోనే చేస్తున్నారా? గుజరాత్ ఇది ప్లాంట్ ఇస్ ఇన్ గుజరాత్? ఇది గుజరాత్ లో ఉందండి. మా బిఎంసి ఫీడ్ ప్లాంట్, మా ఫార్మ్స్ అన్ని గుజరాత్ లో ఉన్నాయి. మా హ్యాచరీస్ మాత్రం ఆంధ్రాలో ఉన్నాయి. ఆంధ్రాలో సీడ్ ప్రొడ్యూస్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మేము సప్లై చేస్తున్నాం. భీమవరం అండి? ఆంధ్రాలో భీమవరమా? ఎక్కడ? నెల్లూరులో ఉన్నాయి, విజయవాడలో దగ్గర ఉంది, ఒంగోలులో ఉంది. అక్కడ నుంచి మేము ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాం. అండ్ ఇవి మోస్ట్లీ మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి ఇవి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇస్ ఇట్ ఫర్ డొమెస్టిక్ కన్జంప్షన్ అంటున్నారు? డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా తక్కువ, మేజర్ గా ఎక్స్పోర్ట్ అవుతుంది. బిగ్గర్ స్ట్రీమ్, మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ, చాలా డిమాండ్ ఉంది ఇండియన్ స్ట్రీమ్ కి. ఇన్ కంట్రీస్ లైక్ జపాన్, చైనా, యుఎస్, యూకే. Thank you so much.